Don't waste energy. ऊर्जा का अपव्यय मत करो। ఏమిటి ఈ ఎనర్జీ? ये ऊर्जा क्या है? మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ. न केवल बात करना ऊर्जा है, చూచింది కూడా ఎనర్జీనే, వినింది కూడా ఎనర్జీనే. ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి. बल्कि देखना भी ऊर्जा है, सुनना भी ऊर्जा है। इन सब में ऊर्जा की बर्बादी होती है। ఒక చిన్న ఉదాహరణ, एक छोटा उदाहरण है। ఒక రేడియో పెట్టాము. तुम्हारे पास एक रेडियो है। రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాం. तुमने एक गाना सुनने के लिए मद्रास रेडियो स्टेशन लगाया। ఆ వేసేటప్పటికే బర్రని శబ్దం వచ్చింది. तब तुम उसकी अस्पष्ट सी ध्वनि सुनते हो। ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికి ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది. ऐसा सुनने में भी बहुत सारी बिजली बर्बाद हो जाती है। ఎన్ని యూనిట్ కరెంటు వేస్ట్ అవుతుంది. करंट की कई यूनिट खर्च हो जाती है। వేస్ట్ చేయటం కదా పవర్. क्या तुम ऊर्जा का अपव्यय नहीं कर रहे हो? ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేం వచ్చింది? ऊर्जा का अपव्यय करके क्या लाभ है? నేను విన్నా నీ పాట సంతోషం అయిపోయింది. तुम सोचोगे कि तुमने गाना सुना और आनंद महसूस किया, కానీ విన్నదానికి ఎవరిస్తారు? किंतु तुम्हारे द्वारा सुने गए गाने पर धन का भुगतान कौन करेगा? కనుక ఇంత వేస్ట్ చేయకూడదు. हमें कभी भी अपव्यय नहीं करना चाहिए। మనీ అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. आज धन, समय और ऊर्जा का अपव्यय किया जा रहा है। ఈనాటి మానవుడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. बुरी दृष्टि, बुरे संगीत के श्रवण और बुरी बातों के कारण ऊर्जा का अपव्यय होता है। దీనిని ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తారు. इसी के कारण उस समय के सिद्ध ऋषियों ने मौन का पालन किया। కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైన కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా. सप्ताह में कम से कम एक दिन तुम्हें भी मौन का पालन करना चाहिए। నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను, టాక్ లెస్ మోర్ వర్క్ అని. भगवान अक्सर विद्यार्थियों से कहते हैं, बातें कम काम ज्यादा। ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. तब अंतर की ऊर्जा विकसित होती है। పవిత్రమైన ఋషులంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవడం కోసమనే. अधिकांश ऋषियों द्वारा अपनी अंतर्निहित ऊर्जा को विकसित करने के लिए ऐसा ही आध्यात्मिक अभ्यास किया जाता है। దానివల్ల మన జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి అవుతుంది. इससे तुम्हारी स्मरण शक्ति बढ़ जाएगी। కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది. तुम्हें संपूर्ण एकाग्रता प्राप्त हो जाएगी। ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు. क्योंकि तुम्हारे पास ऊर्जा नहीं है, इसलिए तुम अपनी स्मरण शक्ति खो देते हो। ఏకాగ్రత కుదరదు. तुम अपनी याददाश्त खो देते हो శరీర శక్తి కూడా క్షీణించి और तुम शारीरिक रूप से भी कमजोर हो जाते हो। కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి, మెమరీ పవర్ పోయింది. परीक्षा में तुम्हारा प्रदर्शन भी सटीक नहीं होता क्योंकि तुमने अपनी स्मरण शक्ति खो दी है। ఎందుకోసం పోయింది? బుక్ తో చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు. आज आधुनिक विद्यार्थी एक हाथ में पुस्तक पकड़े रहता है और उसी समय क्रिकेट में क्या हुआ, दुनिया में क्या हुआ, ऐसे समाचारों की पूछताछ करता रहता है। వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ? ऐसे में तुम उनसे स्मरण शक्ति की आशा कैसे कर सकते हो कि जो वो पढ़ रहे हैं उसे याद रखेंगे? ఈ మెమరీ ఉండడానికి వీల్లేదు. तब इसकी कोई संभावना नहीं है। సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్కి పోతాడు. वे दूसरे दिन परीक्षा देने के लिए जाते हैं। అక్కడ రావాలంటే చదువుకునేది కూడా జ్ఞాపకం రాదు. जो कुछ भी उन्होंने पढ़ा हुआ है वो याद ही नहीं आता। మానవుని ఎందే ఉంటున్నది. वास्तव में सब कुछ मानव के भीतर ही निहित होता है। మర్చిపోయేది మానవుడే, भूलने वाला भी मानव ही है, తెప్పించుకునేది మానవుడే, उसको पुनः स्मृति में लाने वाला भी मानव ही है। కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యూకులు వేస్ట్ చేస్తున్నారు. आज अधिकांश युवा अपनी ऊर्जा नष्ट कर रहे हैं ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటారు. और वे बुरी आदतों के कारण अपना जीवन भी बर्बाद कर रहे हैं। ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతుంది. इस कारण से वे अपनी सारी क्षमता, शक्ति और कौशल खो देते हैं। ఒక్క క్షణమైనా కూడా నువ్వు ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు. हम एक क्षण के लिए भी एकाग्र नहीं हो पाते। పవిత్రమైన
భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేది. भारत की इस पवित्र भूमि में गुरुकुल में छोटे छोटे बालक भी अच्छी एकाग्रता की शक्ति रखते थे. ఆశ్రమాల్లో చేరి గురువు చెప్పేది విని వాళ్ళు విన్నట్టుగా వారు భావించి ఆనాడు ఏమాత్రం కూడా పేపర్స్ లేదు. वे आश्रम में प्रवेश लेते थे, अपने गुरुओं को सुनते थे और उनकी शिक्षाओं पर मनन करते थे. पेन्स లేదు. उन दिनों में उनके पास लिखने के लिए कोई पेंसिल, कागज या नोटबुक नहीं होती थी. వాడు రాసుకునేది లేదు. उनके पास लिखने के लिए कॉपियां नहीं होती थी. టీచర్స్ చెప్పేది మాత్రమే వినటం. जो कुछ भी शिक्षकों द्वारा कहा जाता वे मात्र उसे सुनकर उसका अनुसरण करते थे. ఆ వినికిడి చేతనే అంత చదువులు చదివారు అన్నాడు. वे केवल सुनने मात्र से ही उच्च शिक्षा पा जाते थे. ఈనాడు పుస్తకాలే కాదు, నోట్సే కాదు, ఇంకా ఏం కాదు, అన్ని ఉండి కూడాను వీడికి ఏమాత్రం జ్ఞాపకశక్తి లేదు. आज हमारे पास क्या नहीं है? पुस्तकालय, पाठ्य पुस्तकें, पेन, फिर भी हम में स्मरण शक्ति नहीं है. ఈ విధంగా మనం మెమరీ పవర్ పాటు చేసుకుంటాం. हम अपनी स्मरण शक्ति को नष्ट कर रहे हैं. కనుక యువతి యువకులారా, युवकों और युवतियों, మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి. सबसे पहले और सबसे जरूरी यह करो कि अपनी ऊर्जा की सुरक्षा और बचत करो. శారీరక శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి. अपनी शारीरिक शक्ति, मानसिक शक्ति और आध्यात्मिक शक्ति का पोषण और संरक्षण करो. ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే ఇంక మీకు మించినటువంటి యోగి లేడు, మీకు మించినటువంటి దైవమే లేదు. जब तुम इन तीनों का संरक्षण कर लोगे तो तुमसे अधिक श्रेष्ठ कोई योगी नहीं होगा.